మేమెప్పుడూ ఇంట్లో చేసుకునేలాగా వెజ్ బిర్యానీ చూపిస్తారండి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసేద్దాం. అలానే ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారిన తర్వాత స్మూత్ పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి గూడా వేసుకుందాం. అలా చిన్న ప్యాకెట్‌లో దేస్తున్నారేంటి అనకండి. మేము మీ అంత రిచ్ కాదు. ఇందులో కొన్ని ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, అలానే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వీటన్నిటిని వేసుకొని కొంచెం సేపు ఆయిల్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసేసుకొని వేపుకుందాము. ఈ టొమాటో పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ వస్తది. మామూలుగా రాదు. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఇందులో రైస్‌కి సరిపడా వాటర్ అయితే పోసేసుకుందాము. నేను కరెంట్ కుక్కర్‌లో చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ వాటర్ మొత్తం కరెంట్ కుక్కర్‌లో వేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా తిప్పేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని కుక్కర్‌లో పెట్టేయడమే. ఒక అరగంట తర్వాత తీసి చూస్తే అద్దిరిపోయే వెజ్ పులావ్ మీ ముందుంటది. ఇందులోకైతే మేము కోడిగుడ్డు కూర చేసుకున్నాము. అంతే.